నారా లోకేష్ పనితీరు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మార్చులుగా, రాష్ట్ర విద్యాశాఖ మార్చులుగా విద్యా సంస్థల్లో సంస్కరణలతో పాటు ఐటీ పరిశ్రమలు ఎన్నో విధాలుగా ఈవేళ మన 2 రోజుల క్రితం విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ తేవటానికి ఎంతో కష్టపడి ఆయన ఈవేళ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సుమారు 2 లక్షల మందికి ఉపాధికి కల్పించారు అంటే ఆయన పట్టుదల కృషి ఎనలేనిదని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల సాక్షిగా నేను చెప్పబడుతున్నాను. అంతేగాని ఆయన చాలా విమర్శలకు గురై ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఆ తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు అధికారంలో ఒక్కసారి వచ్చింది. అక్కడ పోటీ చేసి 2019లో 5,630 ఓట్లతో ఓడిపోయి నియోజకవర్గం మారే ఛాన్సులున్నా ఓడిపోయిన చోటే గెలవాలనే తపన పట్టుదలతో 93,000 మెజారిటీతో రాష్ట్రంలో 3వ ప్లేస్లో అత్యధిక మెజారిటీ ఎమ్మెల్యేల్లో ఫస్ట్ పల్లా శ్రీనివాసరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, తరువాత లోకేష్ గారు విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవ చేస్తూ ట్విట్టర్లో ఇంత సమస్య ఉందని తెలియజేస్తే వెంటనే స్పందించి వాళ్ళకి వైద్యం కానీ విద్య కానీ విదేశీ విద్య కానీ ఏదైనా సమకూర్చగలిగే భావి తరాలకు భవిష్యత్తు తరాలకు నాయకుడిగా తయారైన లోకేష్ బాబు గారిని విమర్శించడానికి ఎవరూ సరిపోరని మేము ఈ పబ్లిక్లో తెలియజేస్తున్నాం.